అత్తయ్య టిఫిన్ కేం చేయమంటారు? ఇడ్లీనే ఏదో ఒకటి చెయ్యమ్మా. సరే. చూడండి, మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి మావయ్య అది? మన శ్రీనివాసం చూసావా? నీ కోసం ఎంత గొప్ప పని చేశాడో. నా కోసం గొప్ప పని చేశాడా? ఏం చేశాడు మావయ్య? చరిత్రలో ఏ మగాడు చేయలేని గొప్ప పని చేశాడమ్మా. మా వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చేయలేని పని చేశాడమ్మా. ఏమండి, ఉపోద్ఘాతాలు ఆపి విషయం చెప్పండి. అసలు పద్మావతి కోసం వాడు ఏం చేశాడు? నేను చెప్పడం కాదు. అరే శ్రీనివాసు, అది నీ నోటితో నువ్వే చెప్పరా. లేదు నాన్నగారు, మీరు చెప్తేనే బాగుంటుంది. మీరే చెప్పండి. పర్వాలేదు నాన్న, నువ్వే చెప్పు. పర్లేదు నాన్నగారు, మీరే చెప్పండి. చెప్పమంటున్నానా? లేదు నాన్నగారు, నా వల్ల కాదు, మీరే చెప్పండి. అమ్మ పద్మావతి, మనం వెళ్ళి మన పని చేసుకుందాం పదమ్మా. ఏంటి అలా అంటున్నావు? కూర్చో. మరి లేకపోతే ఏంటండి, పనులన్నీ ఆపుకొని మీరేం చెప్తారా అని వింటున్నాము. మీరేమో వాడు చెప్తాడని, వాడేమో మీరు చెప్తారని, మాకేం వేరే పని పట్ట లేదనుకుంటున్నారా ఏంటి? సరే సరే ఆగండి, చెప్తాను. అమ్మా, శ్రీనివాస్ నీకోసం కళ్ళాపి చెల్లి ముగ్గు పెట్టాడమ్మా. అత్తయ్య, పద్మావతి లేదా? మీరు ముగ్గు పెడుతున్నారు? నువ్వు ముందు లోపలికి పోవే, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు? ఏంటేంటి, నా కోసం కల్లాపి చల్లి ముగ్గు పెట్టావా? అవును పద్మావతి, అదే టైంలో నాన్నగారు వచ్చి నా తల్లో పూలు కూడా పెట్టారు. పూలేంటి? ఏంటండి వాడు చెప్పేది? అదేనే, వాడు నీ చీర చుట్టుకొని ముగ్గేస్తుంటే అది నువ్వే అనుకొని అదేదో జరిగిపోయిందిలే. ఒరేయ్, ఏమిట్రా, నేను నీ సంగతి చెప్తుంటే నువ్వు నా సంగతి చెప్తావేమిట్రా? అంటే ఏంటిదంతా? బావ సడన్ గా వెళ్ళి ముగ్గు పెట్టడం ఏంటి? ఇందులో ఏదో ఉంది. బావా, నేను ముగ్గు పెట్టను అన్నానా? నువ్వు వెళ్ళి పెట్టడానికి? రే శ్రీనివాసు, నేను చెప్పింది ముగ్గు వేయటానికి పద్మావతిని పిలవమని. నువ్వెందుకేసావురా? అంటే అది అత్తయ్య గారు నాకివ్వమని పని చెప్తే నాకివ్వడం ఇష్టం లేక నువ్వే చేశావా? ఎక్కడ నిజం బయటపడుతుందో అని భయపడి నువ్వే కల్లాపి చల్లి ముగ్గు వేశావన్నమాట. అర్థమైంది బావా నీ తెలివి. నీ ఈగోని నిన్ను మావయ్య గారి దగ్గర గొప్పని చేసిందన్నమాట. నిజం మావయ్య గారు, బావ చాలా గ్రేట్. కాకపోతే నా గ్రేట్నెస్ నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడంటే నాన్నగారు చూశారు కాబట్టి సరిపోయింది. ఇలా ఎవరూ చూడకుండా నీకెన్నిసార్లు హెల్ప్ చేసి పెట్టాను. మొన్నటికి మొన్న నువ్వు బట్టలు ఉతుకుతుంటే వచ్చి నీకు బట్టలు ఉతికి పెట్టానా? ఏమిట్రా, నువ్వు బట్టలు ఉతికావా? అవునమ్మా, కావాలంటే పద్మావతిని అడగండి. బావా, ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బావా? ఏం వాడుకుంటున్నావు ఈ టైమింగ్ ని? అమ్మా పద్మావతి, శ్రీనివాసుగాడు బట్టలు ఉతికాడా? అవును మావయ్య గారు, నేను బట్టలన్నీ ఉతికాక కర్చీఫ్లు ఉతికింది ఆయనే. కర్చీఫ్లు ఉతికాడా? అమ్మ పద్మావతి, ఏం ఇరికించావే? బట్టలన్నీ నువ్వు ఉతికావని చెప్పి చివరికి కర్చీఫ్లు నేను ఉతికానని చెప్తావా? చాలా బట్టలే ఉతికావు బావా. బట్టలు ఉతకడమే ఏమిటి? అంతకుముందు పద్మావతి వంట చేస్తుంటే ఎంత హెల్ప్ చేయలేదు? నేను హెల్ప్ చేయకుండానే వంట చేసేసిందా? కాకపోతే అవన్నీ మీకు తెలీదు. ఇప్పుడు బయటపడ్డాయి కాబట్టి తెలుస్తున్నాయి అంతే. నిజం చెప్పాలంటే తను పడే కష్టంలో నాది చాలా పార్ట్ ఉంటుంది. కాకపోతే అది బయటపడకుండా తనే చేసినట్టు మీ అందరి దగ్గర బిల్డప్ ఇస్తుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేము. నాన్నగారు, నాన్నగారు ఏమైంది?
ఏంటండి ఏమైందండి ఎందుకలా ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. నిజంగా నా కొడుకుని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నాను. భార్యకు బట్టలు ఉతకడంలో కష్టపడి, వంట చేయడంలో సాయపడి, అంట్లు తోవడంలో ఆయాసపడి, ఆఖరికి ముగ్గులు పెట్టడంలో కూడా సాయపడ్డాడు. ఇలాంటి కొడుకు ఎవరికుంటాడు? నాకు తప్ప. అమ్మో బావా, ఏమైనా పడేశావా మావయ్యని నువ్వు? నువ్వు ఏ తెలివితో మావయ్యని పడేశావో అదే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, కాసుకో. అవును మావయ్య, ఆయన పడే కష్టం చూస్తే ఒక్కోసారి నాకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇందాక బాత్రూంలు కడుగుతాను బావా అంటే నో, నేనుండగా నువ్వు కడగడమేంటి? ఇంట్లో ఉన్న బాత్రూంలన్నీ నేనే కడిగిస్తానని చెప్పేశాడు. అమ్మ పద్మావతి, మళ్ళీ ఇరికించావే నన్ను. మరి లేకపోతే నేను కష్టపడి పని చేస్తుంటే దాంట్లో సగం వాట నాదే అని మార్కులు కొట్టేస్తావా? రెండోసారి ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండాలంటే ఇలానే ఇరికించాలి. మరి బాగుందా? ఏంటమ్మా, శ్రీనివాస బాత్రూమ్ కడుగుతానన్నాడా? అప్పటికి నేను వద్దులే బావా, తీరిక చేసుకొని నేనే కడుగుతానంటే ఎంత మాట అన్నావు పద్మావతి? నీ కష్టం నా కష్టం కాదా? భార్య కష్టంలో భర్తకి సగం వాటా లేదా? బాత్రూంలు కడిగితేనే కరిగిపోతానా అరిగిపోతానా? ఇది నా బాధ్యత, నా ధర్మం, ఇది నా చట్టం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడతయ్యా. అలా ముగ్గేసి వచ్చి ఇలా కడిగేస్తా, తలతలలాడేలా చేస్తా అని మరీ చెప్పి వెళ్ళాడు. బావా, మరి ముగ్గు వేయడం అయ్యిందిగా, ఇంకెళ్ళి బాత్రూంలు కడిగిస్తావా? అంటే ఈరోజు ఏం వారం? ఏ వారమైతే ఏంటి బావా, బాత్రూంలకైతే సెంటిమెంట్స్ ఉండవు కదా. బాత్రూమ్కి ముహూర్తాలేమిట్రా? వెళ్ళి కడుగు, వెళ్ళు. లేకపోతే ఇందాక నువ్వు ముగ్గు వేసింది నేను చెప్పిందంతా నాటకం అనుకోవాల్సి వస్తుంది. లేదు నాన్నగారు, లేదు. ఇందాక నిజంగానే పద్మావతి కోసమే ముగ్గేశాను. మరి నువ్వు ఇందాక పద్మావతి చెప్పినట్టు బాత్రూంలో కడగాలి కదరా? కడగాలి. మావయ్య గారు, పాపం బావగారి మీద అలా కసురుకోకండే. అసలే ఆయన గారి కోసం 3 బాత్రూంలు ఎదురు చూస్తున్నాయి. బావా, నువ్వెళ్ళి బాత్రూమ్ క్లీనింగ్ లో ఉండు, నేనెళ్ళి వంట పనిలో ఉంటాను. నువ్వు ఆ పని అయిపోగానే వచ్చేసేయ్. స్నానం చేసిరా బావా, మర్చిపోకు. ఇద్దరం కలిసి వంట పని పూర్తి చేసుకుందాం, ఏమంటావు? అలాగే. ఏం ఇరికించావే? అమ్మా నాన్నల ముందు తెగ మాట్లాడేస్తున్నావు కదా, వీళ్ళు లేకపోతే మాత్రం ఒక్క మాట కూడా నాతో మాట్లాడట్లేదే. చెప్తాను. ఈ బాత్రూంలు కడిగొచ్చి నీ సంగతి చెప్తాను. చీపురు బకెట్ ఇచ్చి చావు, కడిగి చేస్తాను. ఏమిట్రా శ్రీనివాసు అలా కసురుకుంటున్నావు? అయ్యో నాన్నగారు, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దామని. పర్లేదులే బావా, బాత్రూంలోనే బకెట్ చీపురు అన్నీ ఉన్నాయి. వెళ్ళి కడిగే బావా, వెళ్ళు. అత్తయ్య, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. సరే అమ్మా. సే త్రిపుర, అత్తయ్య, దేవుడి పట్టాలకి పువ్వులు పెడుదుగానరా. పద. నువ్వు పో బావా, వెళ్ళి కడుగుపో. నాన్న జాగ్రత్త నాన్న. అలాగే. ముగ్గేసి బిల్డప్ ఇద్దామని చూస్తే బాత్రూంలో క్లీనింగ్ అంటగట్టేసి నన్ను అడ్డంగా ఇరికించేసింది దొంగ మొహంది. రంగాచారి గారు, రంగాచారి గారు, రంగాచారి గారు. దుర్గాదేవి గారు రండి. దుర్గాదేవి గారు రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. కాఫీ గాని టీ గాని? అయ్యో పర్వాలేదండి. రంగాచారి గారు, నాకు కొంచెం అర్జెంట్ పనుంది. ఆ 10 లక్షలు ఇచ్చేస్తే నేను వెళ్తాను.
అదేంటాంటీ ఎవరో పట్టాభిరామయ్య గారు వచ్చి తీసుకుంటారన్నారు కదా. ఆయనకి రావడం కుదరట్లేదమ్మా. అందుకే ఆ డబ్బు నేను తీసుకెళ్తామని వచ్చాను. కొంచెం త్వరగా వెళ్ళాలి, తీసుకురండమ్మా. దేవుడా, ఈవిడికి డబ్బులు పోయాయని ఎలా చెప్పాలి, పోగొట్టుకున్నానని ఎలా చెప్పేది? భగవంతుడా, ఎంత అగ్ని పరీక్ష పెట్టావయ్యా. ఓ ఆడకూతురి ముందు తలదించుకునేలా చేశావు. చేయని పాపానికి శిక్ష వేస్తున్నావు కదయ్యా. ఒక్కరి దగ్గర సమాధానం లేదు. చెప్పండి ఏం చెప్తారో. ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయిగా. అదేంటి అందరలా చూస్తూ నిలబడ్డారు? మాట్లాడరే, వెళ్ళి డబ్బులు తీసుకురండి. మీకు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా. ఒరే శ్రీనివాసులు, నువ్వు నోరెత్తావంటే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. డబ్బులు లేవా? అదేంటి? ఆంటీ సారీ, మీరు పట్టాభిరామయ్య అని ఆయనకి ఇవ్వమని చెప్పారు, కానీ మావయ్య గారు అవి నాకివ్వమని చెప్పారు. అంతలోనే ఎవరో నకిలీ పట్టాభిరామయ్య వచ్చి నేనే పట్టాభిరామయ్యనని నన్ను నమ్మించి 10 లక్షలు తీసుకెళ్లిపోయారు. ఏంటేంటేంటే నకిలీ పట్టాభిరామయ్య వచ్చి 10 లక్షలు తీసుకెళ్లాడా? హలో, అవేమైనా 10 రూపాయలు అనుకుంటున్నారా? 10 లక్షలు. అయినా ఎవరో నకిలీ వాడొస్తే వాడిని నమ్మి మీరెలా ఇచ్చారండి? అంటే వాడిని నమ్మి మీకు డబ్బులు ఇస్తే బాగుండదని వాడిని నమ్మి వాడికే ఇచ్చేసాం. నువ్వు నోరు మీరా. పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? అమ్మా దుర్గమ్మ, తప్పుగా అనుకోవద్దమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎవరో కావాలనే మా దగ్గర డబ్బులు కొట్టేశారు. సాధ్యమైనంత తొందరలో ఆ దొంగని పట్టుకుని మీ డబ్బు మీకు తిరిగి ఇప్పిస్తాం. అవునండి, మమ్మల్ని నమ్మండి. మమ్మల్ని నమ్మి 10 లక్షలు ఇచ్చిన మీ నమ్మకాన్ని మేం పోగొట్టుకోలేం. ఎంత కష్టమైనా నష్టమైనా వెతికి పట్టుకొని మీ డబ్బులు మీకు తెచ్చిస్తామండి. భలే కామెడీ చేస్తున్నావు పద్మావతి. డబ్బులు కొట్టేసినాడు మళ్ళీ దొరుకుతాడా ఏంటి? వాడి పేరేంటో నీకు తెలుసా? తెలీదు. పోనీ వాడెక్కడుంటాడో తెలుసా? తెలీదు. మరి వాణ్ణి ఎలా పట్టుకుంటావు? త్రినైని సీరియల్లో హీరోయిన్ లాగా నీకేమో భవిష్యత్తు ముందే తెలుస్తుందా? ఎక్కడున్నాడో తెలుసుకొని పట్టుకోగలవా? నువ్వు నోరు మూస్తావా? అసలే డబ్బులు పోయిన బాధలు మేముంటే నువ్వేంటే మధ్యలో? పోయిన జన్మలో ఈ దామిని మాయలు చీపురులు అయి ఉంటారు. చీపురు కట్టలా? ఆ, నువ్వేమో పుల్లల చీపురువి, అదేమో కుచ్చి చీపిరి. అందుకే ఎక్కడ చెత్త కనబడినా ఊడ్చేస్తారు. గత జన్మలో అంటే అక్కడికి పోతాయిలే. బావా, కాసేపు ఆపుతావా? వాళ్ళు చీపుర్లైతే మనకెందుకు, పొగాకు చుట్టలైతే మనకెందుకు? మనం ఈ సమస్య నుంచి బయటపడే మార్గం వెతుకు. చూడండి అమ్మాయి, మీరు ఎవరికిచ్చారో నాకు అనవసరం. నా డబ్బు నాకు కావాలి, అది కూడా ఇప్పుడే కావాలి. అయ్యో, అలా అనకండమ్మా. మేమేదో మీకు సహాయం చేద్దామని మీరిచ్చిన డబ్బులు మేము తీసుకుంటే మా దురదృష్టం కొద్దీ అది పోయింది. ఇప్పటికిప్పుడు కావాలని పీకలు మేము కూర్చుంటే ఎలా? ఇదేమైనా ధర్మంగా ఉందా మీకు? దాన ధర్మాల గురించి ఆలోచించే టైం నాకు లేదు. నా డబ్బు నాకు ఎంతో అవసరం. పట్టాభిరామయ్య గారికి వెంటనే ఇవ్వాలి. కరెక్ట్ ఆంటీ. అసలు ఇంతకీ ఆ డబ్బు పోయిందంటారా, పోయినట్టు వీళ్ళే చెప్తున్నారా? నువ్వు నోరు మీవే దామిని, లేదంటే నీ పళ్ళు రాలకూడదని చెప్తున్నా. ఉన్నమాట అంటే ఉలికెందుకు? ఆమె అన్నమాటలో తప్పే ఉంది. ఏమో, మిమ్మల్ని నమ్మించినందుకు నిజంగా పోగొట్టుకున్నారో లేక పోగొట్టుకున్నామని చెప్పి కథలు చెప్తున్నారో ఎవరికి తెలుసు? ఎలా నమ్మాలి మీ మాటల్ని? ఆంటీ, మీరు ఇంతకు ముందేమన్నా చిడతలు వాయించేవారా? ఎందుకు? మరి ఇది తానా అంటుంటే మీరు తందానా అంటున్నారుగా. ఒరే శ్రీనివాసు, నువ్వు మాట్లాడేవంటే నీ నాలుక చీరేస్తాను, జాగ్రత్త. నాన్నగారు, మీరు కోయాల్సింది నా నాలుక కాదు, దామిని నాలుక. పీడ వదిలిపోతుంది. ఇంటికొచ్చిన మనిషికి సమాధానం చెప్పకుండా మీలో మీరే కొట్టుకుంటారేంటి? ముందు నా డబ్బు సంగతి తేల్చండి. ఆంటీ ప్లీజ్, ప్రస్తుతం మా దగ్గర నిజంగా అంత డబ్బు లేదు. డబ్బులు లేకపోతే ఏంటి? ఇంట్లో విలువైన వస్తువులు, నగలు ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నావు? ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బు కోసం ఇంట్లో నగలు వస్తువులు ఇవ్వమంటావా ఏంటి?
ఏ అమ్మాయి అన్నదంటూ తప్పే ఉంది. నా డబ్బు పోగొట్టినందుకు నా డబ్బు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? డబ్బే ఇవ్వకపోయినా దాని బదులుగా ఏదైనా తీసుకుంటాను. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ మీరు? మీరేమైనా మాకు అప్పిచ్చారా? అప్పివ్వకపోతే మిమ్మల్ని నమ్మి డబ్బిచ్చాను కదా, అది పోగొట్టింది మీరే కదా. తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాన్నగారు. మన ఇంటికి వచ్చిన పట్టాభిరామయ్య గారిని ఈవిడే పంపిందేమో అని నా అనుమానం నాన్నగారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్న మాటే మాట్లాడుతున్నాను ఆంటీ. నా కర్మ కాకపోతే ఏదో సాయం చేద్దామని మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఏమిటి? వాడెవడో వచ్చి కొట్టేయడం ఏమిటి? మీరు వచ్చి ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగడం ఏమిటి? అసలు మీరు మాకు డబ్బు ఇచ్చిన విషయం వాడికెలా తెలుసు? ఆ సంగతి చెప్పండి నాకు. వాడు ఎలా వచ్చాడో నేను మీకు చెప్పాలా? ఆ మీరు మాకు డబ్బు ఇచ్చిన విషయం మీరు చెప్పకుండా వాడికెలా తెలిసింది? హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులు పోగొట్టింది కాకుండా రివర్స్ లో వస్తున్నావా? నా సంగతి మీకు తెలీదు. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చారా? సరే సరే, లేదంటే నాకు నచ్చిన వస్తువు నేను తీసుకెళ్తాను. మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి. ప్లీజ్ ఆంటీ, వద్దు. ఇప్పటిదాకా మీ డబ్బు పోయిందనే బాధలో మీ మీద సానుభూతితో జాలితో ఉన్నాం. ఇలాంటి పిచ్చి పనులు చేసి ఆ విలువ తగ్గించుకోకండి. ఏంటి, డబ్బు పోగొట్టింది కాకుండా బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదా ఆంటీ? నేను నిజంగా బెదిరించాలని కూడా అనుకోలేదు. అలాగే గనక చేయాలనిపిస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదిగో, నేను ఇప్పుడే టీవీ తీసుకెళ్తాను. మీ అత్తయ్య మెళ్ళో ఉన్న నగలు తీసుకెళ్తాను. గట్టిగా మాట్లాడితే నీ మెళ్ళో ఉన్న తాళి కూడా తీసుకెళ్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒంటి మీద చేయేసి చూడండి, అప్పుడు చూపిస్తాను. ఆంటీ, మీరు ఆ మాటకి భయపడనక్కర్లేదు. అవన్నీ తాటాకు చప్పుళ్ళంతే. మీ పని మీరు చేసుకోండి. ఆంటీ, మీరు నాన్ వెజ్ తింటారా? తింటాను. ఎందుకు? ఏం లేదు, దామిని నాలుగు కోసిస్తాను, తింటారేమోనని. ఏం మాట్లాడుతున్నా? దామిని చూస్తుంటే నాలుగు కోసేయాలనిపిస్తుంది ఆంటీ. తింటారేమోనని. అయినా నేను కాదు, పద్మావతే కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఇప్పుడు మీ అమ్మ మెళ్ళో నగలు లాక్కెళ్తాను. ఆంటీ, ఇప్పటి వరకు పెద్దవాళ్ళు, పైగా ఆడవాళ్ళు పరువు పోగొట్టుకుంటారని ఊరికే ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, అసలు మీరు నాకు డబ్బులు ఇచ్చారని గ్యారెంటీ ఏంటి? సాక్ష్యం ఏంటి? ఆధారం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? నేను మీకు డబ్బులు ఇవ్వలేదా? రంగాచారి గారు, నేను మీకు డబ్బులు ఇవ్వలేదా? అంతా మా పద్మావతితో మాట్లాడుకోండి. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మీరు అడ్డు అదుపు లేకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, నగలు వస్తువులు తీసుకెళ్తాననుకుంటే చేతులు కట్టుకుని కూర్చోవడానికి ఇక్కడెవరు వెధవల్లేరు. ఉన్నారుగా నాన్నగారు. ఆంటీ అంటే నేను వెదవనా? రీసెర్చ్ చేసి చెప్తానులేండి. ఆపుతావా? అమ్మాయి పద్మావతి, ఏదో బెదిరిస్తే బెదిరిపోతుంది అనుకుంటున్నావేమో. నా దగ్గర సాక్ష్యం లేకపోవచ్చు, కానీ నా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను మీ డబ్బు మీకు ఇవ్వను అంటే మీకిష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, కానీ మేము డబ్బులు ఇస్తాం. అదే, ఎప్పుడు ఇస్తావు? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇస్తాను. టైం అంటే ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజుల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. సరే, నీ మాట నేను నమ్ముతున్నాను. మాకు తెలుసులేండి, మా రాక్షసితో గెలవలేక వెళ్ళిపోతున్నారు. ఒరే శ్రీనివాసులు, నీ నాలుగు కోసే ఓపిక కూడా నాకు లేదురా. నీ నాలుగు నువ్వే కోసుకురా ప్లీజ్. సారీ నాన్నగారు. సరే, సరిగ్గా 3 రోజుల్లో వస్తాను. నా డబ్బు నాకు ఇచ్చారా? సరే సరే, లేదంటే ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మ పద్మావతి, 3 రోజుల్లో ఎలా ఇస్తావమ్మా? ఈ సమస్య నా వల్లే వచ్చింది అత్తయ్య. పరిష్కారం కూడా నేనే వెతుకుతాను. మాయా, మాయా, 7:30 అయిపోతుంది, లేవే. 7:30 అయిందా? అమ్మో, ఇంకే ఉంది. ఇంకా సేపట్లో నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఏంటి, ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి భయపడుతున్నావా? అవునే.
పూజ అవ్వడం, నా నాలుగు మీద శూలాలు దింపడం, దాంతో తిండి లేక నిద్ర లేక మాడి మసైపోవడం కన్ఫర్మే.